పేరు బాబాయ్ గారు? నా పేరు రామకోటయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఏంటి బాబాయ్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఒక 20 రోజులు ఇప్పుడే ఒక 20 రోజులు అవుతుంది కదా, మరి పింఛన్ల పరిస్థితి ఏంటి? అవ్వాతాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అవ్వాతాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? ఎంత వచ్చింది పింఛన్? 7,000 వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు? 3,000. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే 7,000 తెచ్చిచ్చారా లేదా మీరే వెళ్ళి తెచ్చుకున్నారా? మీరే వెళ్ళి తెచ్చుకున్నారా? ఆఫీస్ కాడికి వెళ్ళి తెచ్చుకున్నారు. మరి ఏంటి, మరి ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, 4,000 పింఛన్ ఇచ్చాడు. అదేంటి బానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అది నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేదు, ఓడి చెప్పలేదు. అది ఓడి చెప్పేది కాదు, అది ఓడి చెప్పేది కాదు. అంతేలేండి బాబాయ్ గారు. మరి అంటే వాళ్ళు 175కి 170 స్థానాలు అని చెప్పుకున్నారు. మరి అంత ఘోర ఓటమి పాల్పడటానికి కారణం ఏంటన్నారు? అంత ఘోర ఓటమి నీకు నా బ్రహ్మాండ మొగుడు పెద్దోడు ఎవరు? మోడీ. అంటే కోత మొత్తం వాడిది, ఎవరిదానా లెక్కది. వీటి మీద ఖర్చు కాదు, అన్న మీద ఖర్చు కాదు, మనకు ఎవరైనా ఒకటే అంటారు అంతే. అతగాడి చేతిలో ఉంది పని, తాళం ఆడుంది, అడుగునే నెక్కిండు, ఏ 2 సీట్లు ఎక్కేసినాడు, అడిగిండు పోయిండు. ఓకే, అంతకుమించి ఏం లేదంటారు? ఏం లేదమ్మా, మనం మరి ఒకసారి అయినా లెక్క రావడం పొడవు అంతే కానీ. ఓకే. వాలంటీర్ల పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరు? వాలంటీర్లు ఉంటారనుకుంటున్నారా ఈసారి? వాలంటీర్లు ఉంటారు మరి, ఇప్పుడు లేకుండా తీసేసాను, తెలియదు మరి. అంటే వాలంటీర్లు మళ్ళీ మీకు వచ్చి పింఛన్ ఇస్తారని అనుకుంటున్నారా మీరు? వాలంటీర్లు లేకపోతే ఇస్తుంది పింఛన్, దానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు వాలంటీర్లు లేవు కదా, ఇప్పుడు వీళ్ళు ఎత్తారు. ఏదో మన నంపారపల్లి వచ్చారు, సత్యానంగా నుంచి వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారు. ఓకే. మరి ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి మరి? చెప్పు నువ్వే మరి. కాదండి బాబాయ్ గారు, చెప్తున్నారు కదా, మేము కూడా చెబుతాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది, అక్కడ దొంగ ఓట్లు వేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు, అందుకనే పగలగొట్టారు, దానికి వీళ్ళు కక్ష సాధింపు కేసులు పెట్టారనేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మన దేవుని దొడ్డే కదా, ఊరి కొంచెం లేక చేటకు రాదని. ఓకే. ఫైనల్గా అయితే ఇప్పటివరకు అయితే బాగానే ఉందంటారు. ఇప్పుడు ఏముంది బాగుంది అంటే పింఛన్ వచ్చింది కదా, 1 నెల పింఛన్ వచ్చింది కదండి. ఏదో 1 నెల ఇచ్చే బాగానే ఉందా? ఓకే. మరి ఎలా జరగబోతుంది అంటారు, ఎలా కొనసాగబోతుంది అంటారు? మీ ఊహాగానం ఎలా ఉంది? అది మనం